హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చాలా సమస్యలు అయితే ఉన్నాయి, ఆ సమస్యల మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి డైలీ మాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అదే ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్ కామెంట్స్లో కానివ్వండి, అందరూ కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు అందరూ కూడా మెయిన్గా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే వెబ్సైట్లో సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందయ్యా అంటే క్లారిటీగా టెట్ కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒక్కసారి ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీరు సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి ఇదివరకు టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ అప్లై చేసుకున్న క్యాండిడేట్లకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది గతంలో ఎప్పుడో 1 year బ్యాక్ లేదా 6 months బ్యాక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది, ఈ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు ప్రస్తుతం యూజ్ చేయకపోవడము, రీఛార్జ్ చేయకపోవడము, మొత్తం ఈ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. ఈ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మొబైల్ నెంబర్ అనేది వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళు టెట్కి సంబంధించిన ఓటీపీ అనేది ఎక్కడి నుంచి తెచ్చి ఎంటర్ చేస్తారు. మెయిన్గా ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలి. చాలామంది టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేశారంటే అది మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఇంకెట్టి పరిస్థితుల్లో ఎడిట్ అవ్వవు. కాబట్టి కంపల్సరీగా మొబైల్ నెంబర్ ప్రాబ్లం అయితే ఉంది. ఈ మొబైల్ నెంబర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కన్వీనర్ గారు మీరు ఎడిట్ ఆప్షన్ అయినా తేవాలి, లేదంటే డిలీట్ ఆప్షన్ అయినా తేవాలి. డిలీట్ ఆప్షన్ తెచ్చి మొత్తం అప్లికేషన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే విధంగా ఎడిట్ ఆర్ డిలీట్ ఆప్షన్లను మీరు టెట్ వెబ్సైట్లో తక్షణమే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఎందుకయ్యా హెల్ప్ లైన్ నెంబర్లు నాకు అర్థం కాదు. చాలామంది కాల్ చేసి, సార్ అభ్యర్థులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు కనీసం లిఫ్ట్ చేయాలి కదా, లిఫ్ట్ చేసి మీ సమస్యని వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, మేము ఎడిట్ ఆప్షన్ ఈ తారీఖుల్లో ఇవ్వబోతున్నాం అంటే నెలాఖరున ఇవ్వబోతున్నాం. మనం ఇంకా ఆన్లైన్ అప్లైకి సంబంధించి జూలై 5వ తారీఖు వరకు సమయం ఉంది కదా, జూలై 1 నుంచి జూలై 5వ తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తామని చెప్పేసి కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకు హెల్ప్ లైన్ నెంబర్లు అని చెప్పేసి అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. దయచేసి హెల్ప్ లైన్ సర్వీస్ పెట్టడం ముఖ్యం కాదు కన్వీనర్ గారు, దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి సమస్యలు ఏమొస్తున్నాయి వాటి మీద ఇప్పటివరకు కనీసం మీరు రెస్పాండ్ కాలేదంటే, ఇప్పటికి కనీసం డిలీట్ ఆప్షన్కి సంబంధించి కానీ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కానీ కనీసం మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఫీజు మాత్రం 1000 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కడా లేని విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉందండి? 500 నుంచి 750 రూపాయల మధ్య ఉంది. మనకు మాత్రం 1000 రూపాయలు ఒక పేపర్కి పెట్టారు. బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళు 2 పేపర్లకు అప్లై చేస్తే 2000 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చేయాలి. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చి పేమెంట్ కట్ అయిపోయిన తర్వాత అక్కడేమో అప్లికేషన్ ప్రింట్ రాదు. మరి ఈ 2000 రూపాయల అమౌంట్ అనేది బ్యాక్ ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా? హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ నమోదు చేసుకుంటారు. ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏంటనే అంశాలకు సంబంధించి మాత్రం క్లారిటీ ఇవ్వరు. మీరు మళ్ళీ పేమెంట్ చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తారు. అభ్యర్థులందరూ కూడా యూపీఐ స్కానర్ ద్వారా పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది, దాన్ని ఉపయోగించి పేమెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ డిఎడ్ కోర్స్, అదేవిధంగా బిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళు వీళ్ళు 2 పేపర్లకి అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. గతంలో ఒక పేపరే రాసి ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లికేషన్లో ఇంకొక పేపర్ అనేది యాడ్ చేసుకోకుండా ఫీజు పేమెంట్ చేసేసి అప్లికేషన్ చేసేస్తే కేవలం ఒక పేపర్కి మాత్రమే అప్లై చేయగలుగుతారు. మరి వీళ్ళు 2వ పేపర్కి అప్లై చేద్దామంటే అక్కడేమో ఆప్షన్ అనేది చూపించదు, కొత్తగా మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టడానికి కుదరదు. ఓకే, వీళ్ళకి కూడా కంపల్సరీగా డిలీట్ ఆర్ ఎడిట్ ఆప్షన్ అనేది కంపల్సరీగా తీసుకురావాలి. ఎందుకంటే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసిన వాళ్ళు ఒక పేపర్కి మాత్రమే అప్లై చేసినప్పుడు ఆ 2వ పేపర్కి అప్లై చేయాలంటే మళ్ళీ ఇక్కడ వెబ్సైట్లో సమస్య అనేది ఉంది. దీన్ని కూడా సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కన్వీనర్ గారు ఫోకస్ చేయండి. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది. 2 పేపర్లకి అప్లై చేయవలసిన క్యాండిడేట్లు ఒక పేపర్కి మాత్రమే అప్లై చేసుకున్నప్పుడు ఆ 2వ పేపర్కి మళ్ళీ అప్లై చేద్దామంటే కుదరదు. అట్టి పరిస్థితుల్లో మీరు కంపల్సరీగా డిలీట్ ఆర్ ఎడిట్ ఆప్షన్ కంపల్సరీగా తీసుకురావాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ నెంబర్లు ఎందుకు పెట్టారయ్యా మీరు? హెల్ప్ లైన్ నెంబర్లు ఎందుకు తీసుకొచ్చారు? అభ్యర్థులు ఏదైనా సమస్య చెబుతున్నప్పుడు పదే అదే సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నప్పుడు ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఈ డేట్లో మేము ఇవ్వబోతున్నామని చెప్పేసి మీరు ఎందుకు స్టేట్మెంట్ అనేది చేయటం లేదు? 1000 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజా? ఇటు తెలంగాణ టెట్కి సంబంధించి చూసినట్లయితే చూడండి ఒకసారి, ఇంత దారుణమా? 1000 రూపాయలు వసూలు చేస్తారు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
టెట్కి సంబంధించి కన్వీనర్ గారు ఎవరైతే ఉన్నారో వెబ్సైట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడంలో విఫలమవుతున్నారు. దయచేసి మీరు ఆయన్ని గైడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను మీరు ఖచ్చితంగా గైడ్ చేసుకోవాలి. వాళ్ళ వల్ల మీకు ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి టెట్ కన్వీనర్ గారిని ఎప్పటికప్పుడు గైడ్ చేసుకోవాలి. టెట్లో అనేక సమస్యలు అనేవి ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. వాటన్నింటినీ కూడా సాల్వ్ చేయండి. అప్లికేషన్ ఫీజు అనేది తగ్గించండి. ఒక జిల్లా ఒక పేపర్ విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించండి అని చెప్పేసి అభ్యర్థులు పదే పదే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు. ఆ అంశంపై కూడా మీరు ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో మనం క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు చూసినట్లయితే వన్ టైం రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు కనీసం డిలీట్ అనే ఆప్షన్కి సంబంధించి కానీ, ఎడిట్ అనే ఆప్షన్కి సంబంధించి కానీ వెబ్సైట్లో ఎందుకు యాడ్ చేయలేదని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. చాలామంది ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మీకు హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అయితే కనీసం మీరు రెస్పాండ్ గారు దానికి సంబంధించిన మేము రాసుకున్నామంటారు తప్ప ఇక్కడ సొల్యూషన్ అనేది వెబ్సైట్లో కనిపించదు. ఇటు టెట్కి సంబంధించి అభ్యర్థులు ప్రిపేర్ కావాలన్నా ఈ విధంగా ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు రకరకాల సమస్యల వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఆ ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవాలన్నా దయచేసి తక్షణమే ఈ ఎడిట్ డిలీట్ అనే ఆప్షన్ క్యాండిడేట్ లాగిన్లో తక్షణమే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్లు, వాటికి సంబంధించిన వివరాలు పరిశీలన చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మనకి క్లారిటీగా పీడిఎఫ్ అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 5/6/2026 స్టార్ట్ కావడం జరిగాయి. మనకి ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 5/7/2026 అంటే జూలై 5వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన డేటా మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు. మాక్ టెస్ట్లు వచ్చేసరికి 15/7/2026 అంటే జూలై 15వ తారీఖున వెబ్సైట్లో శాంపుల్ మాక్ టెస్ట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. హాల్ టికెట్స్ అనేవి టెట్కి సంబంధించి జూలై 25న వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయి. టెట్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసరికి ఇక్కడ 5/8/2026 అంటే ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 21వ తారీఖు వరకు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే కీ రిలీజ్ వచ్చేసరికి తాత్కాలిక కీ అనేది 24/8/2026. ఇక్కడ ఫైనల్ కీ వచ్చేసరికి అంటే ఇక్కడ కీ మీద అబ్జెక్షన్లు తీసుకుంటారు కదా, అబ్జెక్షన్లు అనేవి 25/8/2026 నుంచి 31/8/2026 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఫైనల్ కీ అనేది 8/9/2026, ఫైనల్ రిజల్ట్ అనేది 15/9/2026 అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఎడిట్ ఆర్ డిలీట్ ఆప్షన్కి సంబంధించి ఎటువంటి డేట్ను కూడా మెన్షన్ చేయలేదు. దయచేసి కన్వీనర్ గారు, అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఏంటి ఎడిట్ ఆప్షన్ వస్తుందా రాదా, మొబైల్ నెంబర్ మా దగ్గర లేదు పోయింది, ఓటీపీ ఏమో ఎవరికో వెళ్తుంది, లేదంటే ఆ మొబైల్ నెంబర్ అనేది మా దగ్గర లేదు, మా అప్లికేషన్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ రకంగా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిపై కూడా మీరు తక్షణమే స్పందించవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు టెట్ కన్వీనర్ కాస్త మీరు గైడ్ చేయవలసిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.